మేఘన మెడపట్టి మరి ధాత్రి విషం తాగించేస్తుంది. మేఘన వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే ఐజీ దగ్గర నుంచి ధాత్రికి ఫోన్ వస్తుంది. ఏంటమ్మా జగదాత్రి, నీకేంటి ప్రాబ్లం? మేఘన కేదార్ల ఫోటోషూట్లో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఐజీ ధాత్రిని నిలదీస్తూ ఉంటాడు. నేను కేదార్ని ప్రేమిస్తున్నాను అని ధాత్రి అనటంతో మేఘన అయితే అది విని షాక్ అవుతుంది. ఇక ధాత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నిషి, వైజయంతి కూడా అక్కడే ఉంటారు. కేదార్, బామ్మ, మేఘన అందరూ కూడా అక్కడే గార్డెన్లో ఉండి ఉంటారు. వాట్ అని ఐజీ షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, నేను కేదార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చావైనా బ్రతుకైనా నాకు కేదార్తోనే అని ధాత్రి అంటుంది. కేదార్కి ఎవరంటే ఇష్టమో అడుగుతాము అని ధాత్రి ఇక చెప్తూ ఉంటే కేదార్ ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళనే ఇష్టపడుతున్నట్లు ఇంకొకరు సైలెంట్గా తప్పుకోవాలి అని ధాత్రి చెప్పడంతో అవును, జగదాత్రి చెప్పింది కూడా కరెక్టే, మనం కేదార్ని అడిగి చూద్దాం అని ఐజీ ఫోన్ కాల్లో చెప్తూ ఉంటాడు. ఇక చూడు కేదార్, నా గురించి అన్నీ ఆలోచించి మొత్తం తెలుసుకొని చెప్పు అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మనోడా అని బామ్మ కూడా ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. మేఘన కూడా కేదార్ వైపే చూస్తూ ఉంటుంది. మరి కేదార్ ఇక ఎవరి పేరు చెప్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.